చెల్లి మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మనం చూసుకున్నాం కదా, ఏం చెప్పారు? ఉన్నారా అందరు అక్కడ? హల్లెలూయా. కీర్తనలోని మరి వదిన గారు చెప్పారు కదా, ఎవరి కోసం చెప్పారు, ఏమేమి చెప్పారు మీరు చెప్తే నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ ఉన్నవారు మాత్రమే చెప్పండి, మీకు ఏమే అర్థమైంది, ఏం అర్థం కాలేదా? శైలజాకి ఇక్కడ ఉన్నారా? ఆవిడ వాక్యం చెప్పేటప్పుడు, వదిన గారు వాక్యం చెప్పేటప్పుడు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? నాస్ట్లో వచ్చారు. నాస్ట్లో ఏమైనా అర్థమైందా మీకు? అయ్యగారు ప్రేయర్ చేసినప్పుడు కానీ, లేదంటే ఆవిడ నాస్ట్లో చెప్పిన మాట కానీ, దీవెన నీకు అని మీకు అని మీరు అప్పటికి వచ్చారా రాలేదా? వచ్చారా రాలేదా? వాక్య భాగానికి మీరు రాలేదా? అని మీరు ఉన్నారు ఇక్కడ, మీరు ఉన్నారు కదమ్మా. ఏం చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, ఏమని చెప్పారు? చూడండి నాన్న, 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని దేవుడు మనకిచ్చిన దినం. ఈ 7వ దినాన్ని దేవుడు మందిరానికి వెళ్ళి దేవుడు వాక్యం మనం ఏదైతే విన్నామో, ఏదైతే నేర్చుకున్నామో, ఇది ఈ రోజుతో పోదు ఏమా. మనం చనిపోయిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత తండ్రి నా సేవకుడు ఈ మాట చెప్పాడు, ఒకవేళ అది మంచి విషయం అవ్వచ్చు, చెడు విషయం అవ్వచ్చు, అది నువ్వు తీసుకున్నావా అని అడుగుతాడు ప్రభు. హల్లెలూయా. అది మంచిది అవ్వచ్చు, మంచి విషయం అవ్వచ్చు, అది చెడ్డమి, అది ఏదైనా మన హృదయం కోసం ఏ మాట అయితే మరి చెప్పారో బైబిల్లోండి తీసి ఆ మాటను నువ్వు గ్రహించావా నా బిడ్డ? చూడండి, సిద్ధపాటు కలిగి చక్కగా మంచి వస్త్రాలు వేసుకొని ఉదయం లేచి అన్ని పనులు చేసుకొని తొందరగా ఎక్కడ దేవుడు వాక్యం మిస్ అయిపోతానేమో అని మనం అందరం ఈ టయానికి ఎలాగైతే దేవుడు వాక్యం కోసం మనం వస్తున్నామో, వచ్చిన మనము చక్కటగా ఆయన మాటను మనం ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. ఆవిడ ఎన్ని నిమిషాలు చెప్పారు? 10 నిమిషాలా 20 నిమిషాలా చెప్పారు? ఆ మాటలో ఒక మాట మీరు చెప్తే నేను ముందుకెళ్తాను. ఏమని చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, ఆ మాట మీరు ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, ఇలా చెప్పారు అని చెప్పినప్పుడు నేను ముందుకెళ్తాను. లేదంటే మరి ఫస్ట్ వాక్యము కీర్తనలు తీసుకొని మళ్ళా మరి పిల్లలు చెప్పేవారు, పిల్లలకు మానేసి ఈరోజు వదిన గారికి ఇవ్వడం జరిగింది. అంటే వారానికి ఒకరు కానీ, అంటే నెలకు ఒకసారైనా మీకు ఇస్తే మీరు కొంచెం మీకు భయం పోతుందని మీకు ఇవ్వడం జరిగింది. చక్కగా ధైర్యంగా మరి ఎవరైనా ఏ అన్యుడు మీ దగ్గరికి వచ్చినా, మరి మీరు ఎందుకు దేవుడిని ఎరుగుతున్నారు, దేవుడి దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు, దేవుడి వాక్యం పనాల మాట ఇక్కడ ఉందా, మరి అక్కడ రాయబడి ఉందా అని చెప్పినప్పుడు, అడిగినప్పుడు మీరు ధైర్యంగా చెప్పాలా. అందుకోసమే మీకు భయం పోతుందని ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి, ఒక్క మాట చెప్పండి, నేను మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి పిల్లలకి ఇవ్వడం మరి చెప్పడం జరిగేది, మరి వాళ్ళకి ఇవ్వడం మానేసి మరి ఆవిడకి ఇచ్చినప్పుడు ఆవిడ చెప్పారు కొద్ది నిమిషాలు. అదే ఆ మాట మీతో ఏమని చెప్పారో, ఎవరి కోసం చెప్పారో, ఏమని చెప్పారో చెప్తే ఆ వెనక నేను చెప్తాను. లేదు నేను చెప్పిన మాట మీకు అర్థం కాకపోయి, ఇంకొకరు చెప్పిన మాట మీకు అర్థం పోయి, దైవ సేవకులు చెప్పిన వాక్యం మీకు అర్థం పోతే ఎన్ని వాక్యాలు వినినా మనకి వ్యర్థమే. హల్లెలూయా. దేవుడు మందిరంలో క్రైస్తవులు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు, అంటే ప్రభువుని ఎరగలేని వారు అవ్వచ్చు,
ఎవరైతే ఆలయంలో అడుగు పెడతారో ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉచితమైన కృప మన మీద ఉంచుతాడు, మనల్ని దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి మీరు మరి ఏమని దేవుడు వాక్యం మీకు అర్థమైంది, ఏమని చెప్పారో చెప్తే నేను ముందుకు వెళ్తాను. లేదమ్మా అంటే మరి అయ్యగారికి నేను మౌత్ ఇచ్చేస్తాను. పెళ్లి కుమార్తె కోసం, పెళ్లి కుమార్తె కోసం అంటే పెళ్లి కుమార్తె అంటే ఎలా? ఏ పెళ్లి కుమార్తె? పెళ్లి చేసుకున్న వాళ్ళ కోసమా? సంఘము. ఇంకా చిన్నబాబు చెప్పాడు, మీరు చెప్పండి అమ్మా. మీరు తప్పు చెప్పినా రేటు చెప్పినా ఎవ్వరు ఏమనరు ఏమా. అమ్మో నోరు ఇప్పితే ఏమైనా తిడతారేమో, తప్పు చెప్తే ఏమైనా అంటారేమో. దేవి సేవకులు మీలా ఒక మనిషే, ఏమనరు. హల్లెలూయా, హల్లెలూయా. శైలజ అక్క, మీకు అప్పు చెప్పిన పని మీరు మర్చిపోకండి. ఒక అక్కకి బాగోలేదు కదా, అక్కని మీరు ఎందుకు తీసుకురావట్లేదు 3 వారాలు బట్టి? మీరు మీరు మీ పని మీరు చెప్పండి ఏమా. ఆరోగ్యం బాగోలేదు కదా, మనకు చిన్న మనం కొంచెం ఎంకరేజ్ చేసామనుకో, ఆవిడకి స్వస్థత వచ్చిందనుకో, దేవుడు మేలు ఆవిడ మర్చిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పలేరు కానీ నేను మరి ముందుకు వెళ్తాను. ఒక దినాన్ని మీరు దేవుడికి లెక్క చెప్పవలసిన దినము వస్తుంది. హల్లెలూయా. ఈ చక్కగా అర్థమయ్యి విషయాలే మీరు చెప్పలేకపోతున్నారు అంటే, మీరు ఏ విషయాలు కూడా, కొంతమంది మందిరంలో దేవి సేవకులు వ్యాపారంగా నడిపిస్తారు. మందిరంలో మాట్లాడుకుంటుంటారు, ఫోన్లతో మాట్లాడుకుంటుంటారు. చూడండి, నేను చూసిన సిచ్యువేషన్లు చెప్తున్నాను. మందిరాల్లో పిల్లలు, యవన పిల్లలు పక్కన ఈ సైరు మీద ఒకరు కూర్చుంటే ఆ సైరు మీద ఒకరు కూర్చుంటారు, కూర్చొని మాట్లాడుకుంటారు. వాక్యం ఇంకా అవ్వలేదు కదా, మనం బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం, బయటికి వెళ్ళిపోదాం. చూడండి, ఈ స్థలం అలాంటిది కాదు. దేవుడు ఏ సాక్ష్యంతో అయితే ఈ స్థలాన్ని రక్షించాడో మమ్మల్ని, అలాగే ఈ స్థలాన్ని మేము పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను మేము ఉంచుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిగాను పరిశుద్ధంగాను మేము ఎలాగైతే, దేవుడు ఎలాగైతే మరి ఆయన యవన వయస్సులో ఆయన మరి పరిశుద్ధంగా ఎలాగైతే ఉన్నాడో, దేవుడు మాకు ఇచ్చిన కృపతో మేము కూడా అలాగే నడుస్తున్నాం. కాబట్టి చక్కగా దేవుడు వాక్యం వినండి. హల్లెలూయా. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. అంటే ముందు వాక్యాన్ని మీరు చెప్పలేకపోయారంట, మీకు అర్థమయ్యేలా చెప్పలేదంటారా ఆవిడ? లేదంటే మీకు అర్థం కాలేదా? చూడండి, చిన్న బాలుడైన మాట్లాడిన మాట, వాక్యము, ఆ దాంట్లో గొప్ప శక్తి ఉంటుంది. హల్లెలూయా. అమ్మ మేము చదువుకోలేదు కదమ్మా, వారం అంతా మేము పనులు చేసుకుంటాము, మాకు ఎలాగ వస్తుంది వాక్యము? చూడండి, ఆవిడ రూతమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడకి ఇప్పుడు 60 సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి. ఆవిడ బైబిల్ చూడకంట, బైబిల్ మరి అందులో ఉన్న వాక్యాలు బట్టి, అధ్యాయాలు బట్టి, వచనాలు బట్టి ఆవిడ ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంది. ఒక ఆవిడ మౌత్ ఇచ్చామంటే చక్కడ పాటలు పాడుతుంది ఒక ఆవిడ. అమ్మ మీరు ఏ స్కూల్లో చదువుకున్నారంటే, అప్పుల్లో చదువు ఎక్కడదండి, చదువు ఎక్కడదమ్మా? మా అమ్మ మా నాన్న పలబోలే మా చేతికి ఇవ్వలేదు, కానీ దేవుడి దగ్గర నేను మోకాలు వేసుకొని చేసిన ప్రార్థన, అడిగిన ఆశతే నాకు ఈ విధంగా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆవిడకి ఎంత ఆశతో ఆ వయసులో. ఈ 2 మోకాళ్ళు వాళ్ళకి ఇంకా వంగవండి, బాత్రూమ్ కూడా వాళ్ళు కూర్చొని వెళ్ళలేరు, ఎందుకంటే పెద్ద వయసు కాబట్టి. ఆ వయసులో ఆవిడ మోకాలు వేసి ప్రార్థన చేయడం అవసరమా? చూడండి, ప్రభు ప్రేమ ఆవిడని ఎంతగా ఎదుగుతుందో. హల్లెలూయా. సామెతల గ్రంథము తీయండి, మీరందరూ బైబిల్ తీయండి. చక్కగా మీ బైబిల్ తెరిస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం.
కాదండి, సారీ, కాదు. సామెతల గ్రంథము 15 అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. చూడసారా, భక్తిహీనులు బలులు ఏమవుతాయంట? హేయము. చూడండి, చాలామంది మరి బలి అర్పణ అర్పిస్తుంటారు. అవి దేవుడికి అవి ఏంటంట? ఇష్టం ఉండవంట, అవి తీసుకోవంట. చూడండి, మేము కూడా మరి మేము ప్రభువుని తెలుసుకోకముందు, రక్షించబడలేనప్పుడు కూడా మేము కూడా ఏం చేసేవాళ్ళమంటే మరి మేకల్ని మరి కోళ్ళని మరి వండేసి కోళ్ళని మేము బలి ఇచ్చేవాళ్ళమి. కానీ మేము అనుకునే వాళ్ళమి దేవుడు అంగీకరిస్తున్నాడు అనుకునే వాళ్ళము. కానీ ఆ అర్పణ అంట దేవుడు తీసుకుంటాడంటున్నాడా? తీసుకోడంట, అంగీకరించారు. మరి చూడండి, చాలామంది ప్రయాసపడుతున్నారు, చాలామంది మరి ఎంతోమంది మరి బలులు ఇస్తున్నారు, అర్పిస్తున్నారు. మరి ఎవరు కూడా ఊరికే ఉండట్లేదు. చూడండి, మరి పాస్టర్ గారు నేను కూడా చాలా దూరం నడిచెళ్ళి, అది అక్కడ ఉంటుంది ఏంటంటే దాసరం తల్లి ఏదో గుడి ఉంటుంది. ఆ గుడికి ఏమీ పెద్ద శుభ్రం ఒక నైటు ఏమీ ఉండదు. మేము ప్రభుని రక్షించే ముందు ఆయన ఏమనుకున్నారంటే కోళ్ళు ఇస్తాము, 2 కోళ్ళు ఇస్తాము, బలి ఇస్తాము, మీకు నీ గుడికి వస్తాము అని అనుకున్నారంట. నన్ను తీసుకొని వెళ్ళాను. నేను కొద్ది దూరం మాత్రమే నడగలిగాను. నాకు ఆ కొద్ది దూరం నడవలేకపోతే చక్కగా నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. తీసుకుని వెళ్తే ఆ చెట్టుకున్న మరి చెట్లు కదా, అవన్నీ చెట్లు వల్ల ఆకులన్నీ రాలిపోతే ఏం చేశారంటే దైవజనుడు ఏం చేశారంటే నీళ్ళు లేవు, అక్కడ ఏమీ లేవు, చక్కగా శుభ్రంగా చేతితోటి ఆకులన్నీ శుభ్రం చేసేసి తుడిసేసి చక్కగా అన్నీ చేసేసి మరి పసుపు కుంకుమ అన్నీ పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ పెట్టడం జరిగింది. పసుపు కుంకుమ మరి వాటర్ అక్కడ లేకపోయినా మరి అన్నీ చక్కగా క్లీన్ చేసేసి ఆ కోళ్ళు 2 కోసేసి మళ్ళీ అటుండు వచ్చాడు. చూడండి, ఆయనకి ఆ ఇష్టం, అంత ఇష్టంగా మరి బలి అర్పించిన ఇష్టాన్ని దేవుడు ఏం చేశాడంటే నా కుమారుడు మరి ఆ బలులు అర్పించిన దాంట్లో అంత యథార్థంగా అంత ఇష్టంగా ఉంటున్నాడు. ఒకవేళ నేను రక్షిస్తే నా కుమారుడు నాకు ఎంత ఇష్టంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 8వ వచనం మళ్ళా చదువుకుందాం. చూడండి, భక్తిహీనులు బలులు దేవుడు అంగీకరించడు, కానీ యథార్థవంతులు ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. యథార్థమైన ప్రార్థన ఆయన తోసివేయడంట ఆలకిస్తాడు. ఎప్పుడైతే నేను అనుకున్నానో ప్రతి సంవత్సరము మేము ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇలా కాదు, రక్షించాలి అని యథార్థంగా దేవుడు మార్చడం జరిగింది. చూడండి, భక్తిహీనులు ప్రవర్తన ఏంటంటే యెహోవాకి హేయము, ఇష్టం ఉండదంట. అందుకనే మనము మన ప్రార్థన యథార్థంగాను మరి ఆయన ఆలకించాలి, ఆయన మరి ఇష్టపడాలి, మన ప్రార్థన ఆయన చేర్చుకోవాలంటే మన భక్తిహీనులతో కలిసి ఉండాలా, భక్తిహీనులతో సహవాసం కలిగి ఉండాలా, మరి ప్రార్థన పరులతో మనం కలిసి ఉండాలా. హల్లెలూయా. ఇక్కడ 2 ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారండి. ఈ ప్రార్థన పరుల్ని పాడు చేయనాక భక్తిహీనులు చాలా దగ్గరగా ఉంటారు, మనతోటో ఉంటారు, మన దగ్గరే ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే ఆ భక్తిహీనతలో మనం ఏం చేయకూడదు, వెళ్ళిపోకూడదు. భక్తిహీనులతో కలిసి మనము భక్తిని, మన ప్రార్థన జీవితం మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనక దేవుడు ఏం చేస్తాడంటే యథార్థమైన ప్రార్థనని ఆయన ఏం చేస్తాడు, ఆలకిస్తాడు.
చాలామంది భక్తిహీనులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి ఏది నువ్వు ఎన్నుకుంటావు? ఏది నీకు కావాలి? ఏది కావాలి? మనం అందరం కూడా వదిలేస్తే అనేకమైన వ్యక్తులతో సహవాసం కలిగి ఉన్నవారు. మరి ప్రభు అంటున్నాడు, భక్తిహీనుల ప్రవర్తన నేను అంగీకరించను అంటున్నాడు. భక్తిహీనులతో ఉంటావా? భక్తిహీనులతో కలిసి ఉంటే దేవుడు అంగీకరించడు. కానీ భక్తి పరులతో, మన ప్రార్థన పరులతో ప్రార్థన కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీకు ఏది కావాలన్నా చక్కగా ప్రార్థన చేసుకో, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు ఏది కావాల్సిన, నీ బిడ్డలు కావాల్సిన అవ్వచ్చు, నీ భర్త కావాల్సిన అవ్వచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నా నీవు చక్కగా ప్రార్థన నీవు మానకు. భక్తిహీనులతో కలిసి భక్తిహీనురాలుగా నువ్వు తయారవ్వకంట, భక్తి పరులుగా మనము, ప్రార్థన పరులుగా మనము చక్కగా చూడండాక మరి కీర్తనలో మాట్లాడారు. పెళ్ళి కుమార్తె, ఏం కుమార్తె? చూడండి ఇక్కడ మరి మీకు ఐడియా ఉందో లేదో కానీ బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నారు, బుద్ధి లేని కన్నికలు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్నికలు ఎంతమంది? బుద్ధి లేని కన్నికలు ఎంతమంది? ఏంటమ్మా? ఏటైదు మాసం కక్కలు పీకినట్టుగా చెప్తున్నారు. అన్నీ ఏమంటున్నాడంటే వాళ్ళు 5 వీళ్ళు 5 అంటున్నారు. ఎవరు 5? ప్రార్థన సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ఉన్నవారు 5 మాత్రమే. 10 మంది ఉన్నారు. చూడండి, చాలా ఆసక్తితో చాలా భక్తిగా 10 మంది ఉన్నారు. కానీ ప్రభు వచ్చి తీసుకెళ్ళే రాకడికి 5 మాత్రమే మెలిగారు. మనం ఈ లోకంలో ఉన్నంతసేపు చాలామంది మనకు భక్తిహీనులు, భక్తి లేని వారు మనకు ఎదురవుతారు. మనం వాళ్ళతో సహవాసం చేస్తాం. కానీ దేవుడు వచ్చినప్పుడు వది సంఘమై మనం మరి సిద్ధపడిన కన్నికి వల్ల మనం ఏం చేయాలి? సిద్ధపడి మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనెంట ఏమైందంటే ఆరిపోకంట ఎక్కడుందో చెప్తారా? నేను చెప్పాలా? తెలుసా తెలీదా? ఆ వాక్యం ఎక్కడుందో మీకు ఎవరికైనా తెలుసా తెలీదా? చూసారా? మీరు ఎన్ని రోజులు బట్టి మీరు ప్రభుని ఎరిగామమ్మంటే మనం అంటాము, నాది 20 సంవత్సరాలు, నాది 10 సంవత్సరాలు, నాది 5 సంవత్సరాలు అంటాం. హల్లెలూయా. చూడండి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు ఆ వాక్యం ఎక్కడుందో. మీరు చెప్పేస్తే వాళ్ళు ఎప్పుడు చెప్తారయ్యా? వాళ్ళు చెప్పాలి కదా. నాకు తెలిసి పాస్టర్ గారు ఏం చేశారంటే, మీరు మందిరంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవ్వరూ మాట్లాడకండి అని చెప్పుంటారు ఎప్పుడో కదా. నేను అది అనుకుంటున్నాను. లేదు, మీరు చక్కగా హ్యాపీగా ఫ్రీగా ఉండండి, చక్కగా వినండి. ఏ వాక్యం ఎక్కడుందో చక్కగా ప్రార్థన చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం భక్తిహీనులతో మనం కలవము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ కనికులు 10 మంది కనికుల్లో మరి 5 ఏం చేశారంటే ప్రభు వచ్చే వరకు ఉండలేకపోయారు. ప్రభు వచ్చేదాకా వాళ్ళు సిద్ధపడలేకపోయారు. దేవుడు వచ్చి తీసుకెళ్లే వారికి వాళ్ళ ఆశక్తి ఏమైపోయిందంటే కొంచెమైంది. మనం అలా ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. మనం అనుకుంటాము, ఏం కాదులేండి అమ్మా, చక్కగా మేము సిద్ధపడే ఉంటున్నాం కదా, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మాకు చక్కగా మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అని అనుకుంటాను. మీరు చూడండి, ఎవరైనా ఒక అన్యుడు వచ్చి మనం ప్రశ్నించినప్పుడు మనం చెప్పలేం పని. నువ్వెందుకు ప్రభుని అంగీకరించావు? యేసయ్య దేవుడు ఎందుకు అయ్యాడు? ఆయననే ఎందుకు పూజించాలి? ఇదిగో ఈ చక్కగా అన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నారు, పిలువబడుతున్నారు, వాళ్ళందరినీ కూడా ఆరాధించడం అనేసి నువ్వెందుకు ప్రభు దగ్గరికి వెళ్ళావు? నువ్వెందుకు యేసయ్య దగ్గరికి వెళ్ళావు? మొన్న వచ్చిన దేవుడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు అంటే మనం ధైర్యంగా చెప్పాలి, నా యేసు గొప్ప దేవుడని. హల్లెలూయా. చక్కగా
ఆ కన్యకులు మరి ఇందాక మనం మొదట దయలో ఇందాక ముందు మనం చూసుకున్నాం. సిద్ధపడి మనం చక్కగా యేసయ్య వచ్చి తీసుకెళ్ళే వరకు మనం ఏం చేయాలా? చక్కగా ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడు మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. బలులు అర్పిస్తే ఆ బలులు ఆయన అంగీకరించే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీలో ఎవరైనా అలా ఉన్నారేమో, అది చేస్తూ ఇది చేస్తూ దాని మీద ఒక్క అడుగేస్తూ ఇటు మీద ఒక్క అడుగేస్తూ అది దేవుడు, ఆయన దేవుడే ఈయన దేవుడే అని ఇంకా మీరు ఆశపడుతున్నారేమో, ఆలోచిస్తున్నారేమో, ఆయన్ను అడుగుతూ దేవుణ్ణి అడుగుతున్నారేమో. ఒక్కరిని అడగండి, మీకు కావలసిన ప్రతి అక్కర్న దేవుడు నెరవేరుస్తాడు, సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాటలు మరి దైవ సేవకులు చెప్తానని అన్నారు కాబట్టి ప్రభు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం అందరమే. అలాగే కళ్ళు మూసుకుందాం. ఎవరి కాలే కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతించుకుందాం, ప్రభుని గణపరుచుకుందాం, ప్రభుని ఆరాధించుకుందాం. ఎక్కడ 2-3 నా నామాన్ని ఏకీభవించి ప్రార్థన చేస్తారో